శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మే 18 నుంచి 24వ తారీఖు మే వరకు కూడా ఈ వారం రోజులు ఆ వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతే కదండి, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడిరి ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589. మరి ఇంకొకసారి 7075389589. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశిలోనే బుధుడు ఉండడం వల్ల గొప్ప తెలివితేటలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయండి. అంటే స్పీడ్గా ఉండడము, వ్యాపార లక్షణాలు కలిగి ఉండడము, అంతేకాకుండా జ్ఞాన సంపదల్ని బుద్ధి బలంతో సాధించడము ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా ఫైనాన్షియల్గా ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడరు. రవి బుధులు జనరల్గా స్థితి భావనలో ఉంటే వాళ్ళకి ఎప్పుడు స్పీడ్గా ఉండడము, రసాయన శాస్త్రం అంటే జర కెమిస్ట్రీలో కూడా మంచి పారంగతులుగా ఉండడము, తెలివితేటలు అధికంగా ఉండడం జరుగుతుందండి. కాకపోతే మీకు రావాల్సినటువంటి సంపదలు కొద్దిగా లేట్ అవడము, లేకపోతే మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం జరుగుతుందండి. అంతేకాకుండా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే ఈ వారం మొత్తం కూడా మీరు షార్ట్ జర్నీస్ చేయవలసి వస్తుంది, బహుశా మీ తమ్ముళ్ళనో మీ చెల్లెళ్ళలో కలవడానికి. అలాగే మీ కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపం తెలుస్తాయి. బహుశా వాహనాలు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది మీకు. అంతేకాదండి, మీ రాష్ట్రాధిపతి కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు. కొద్దిగా మీ చదువు విషయంలోనూ, మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితిలోనూ కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంతేకాకుండా మీకు రైతులకి వాళ్ళకి ధనం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కేతు ప్రభావం వల్ల పుత్రికా సంతాన జననము కలగబోతోంది మీ ఇంట్లో. అంతేకాకుండా అంటే కేతు ప్రభావం వల్ల కూడా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్నాయి. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. కానీ ఆచితూచి మీరు చేయండి. నేను ఎవరిని కూడా స్టాక్ మార్కెట్లో ఆడండి అది నేనేం చెప్పనవసరం, నాకు సంబంధం లేదు కూడా, నాకు తెలియదు కూడా అవి. సరే, అది పక్క పెడితే ఏదైనా కేతు ప్రభావము 19వ తారీఖు నుంచి మీకు పంచమస్థానం ఉన్నాడు కాబట్టి కొద్దిగా మంచి చేస్తాడు తప్ప చెడు చేయడండి. పంచమస్థానంలో చిల్డ్రన్ విషయంలో చాలా ఇబ్బంది కలిగిస్తుంటాడు. ఏదేమైనా సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల మీ భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీ భార్యాభర్తలు కలిసి అంటే ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. వివాహ శుభకార్యాలు కూడా మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉందండి. గురు ప్రభావం వల్ల విదేశీ పర్యటన మీరు చేయబోతున్నారు. అలాగే మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. తీర్థయాత్రలు ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది. మీ గురువుగారితో పీఠాలతో వెళ్తారు. అలాగే మీరు చేస్తున్న బిజినెస్, బ్యాంకింగ్ వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్లు, అలాగే గోల్డ్, సిల్వర్, వెండి వ్యాపారస్తులు, అంటే వెండి అనమాట వ్యాపారాలు కూడా బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. అలాగే స్టేషనరీ అవన్నీ కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఏదైనా అంటే దశమస్థానంలో చంద్రుడు ఉండడము, అలాగే కుజదృష్టి ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా మీ ఉద్యోగంలో అంటే 18th and 19th మీకు ఉద్యోగాలు రావడము, అయితే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, ఉద్యోగ రీత్యా అంటే వ్యాపార రీత్యా ధన సంపాదన కలగడం జరుగుతుందండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటి తెలుసా అండి, రాహు లాభంలో ఉండడం వల్లే మీ బాహువుల మీద ఎక్కి తిప్పుతాడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉండడం వల్ల ఫ్లైట్లు ఎక్కి తిరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. చంద్రుడు కూడా కలిశాడు అంటే ఎక్కువగా చంద్రరాహుల్ కాంబినేషన్ ఉన్నారంటే మంచి అవయవ సౌష్ఠవం కలిగి ఉంటారండి. మీ జాతకాలు కూడా చూసుకోండి. అలాగే భార్య బాటకి విలువ ఇస్తారని, గౌరవిస్తారని ఆవిడ్ని తెలుస్తుందండి. అలాగే మీకు రాహు ప్రభావం వల్ల పూజాది కార్యక్రమాల్లో బాగా ఎక్కువ ఉంటారని తెలుస్తుంది. అంతేకాకుండా రాహు లాభస్థానం ఉండడం వల్ల మీ చేసే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీకు కలిసి రావడానికి అవకాశం ఉందండి. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, కోలు, అలాగే ఫార్మా రంగాలు, సిమెంట్ పరిశ్రమలు, ఇలా రాహు కారకత్వాలు అటువంటి కంప్యూటర్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది.
అంతేకాకుండా మీకు అధికమైన లాభాలు మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని మీకు మీ రాశిలో ఉన్నాడు, అంటే 12వ భావంలో ఉన్నాడు. కష్టపడి పనిచేసే తత్వంలో ఉంటారు. మీ అంతటా మీరే కష్టపడి పైకి రావడం, ఇండివిజువల్గా మీరు కష్టపడతారని చెప్పి శని చేస్తుంటాడు, భగవంతుడు చేస్తాడు, శనీశ్వరుడు చేయడానికి అవకాశం ఉంది. అలాగే అంతేకాకుండా మీరు 12వ భావంలో శని ఉన్నాడంటే కష్టపడి పైకి రావడము, కష్టపడి మీరు ఉన్నతంగా రాణించడము జరుగుతుంది. కాబట్టి శనీశ్వరుడు కూడా మీకు 12వ భావంలో ఉన్నాడు కాబట్టి ఒక విధంగా ఏలాడ్సిన ప్రభావం స్టార్ట్ అయినట్టే. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం మంచిది. ఏదైనా మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ప్లానటరీ పొజిషన్స్ అన్నీ కూడా 19వ తారీఖు నుంచి కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయండి, ఎక్సెప్ట్ చంద్రుడు. కాబట్టి మీరు రాహుకేతులకు సంబంధించిన పూజలు చేయించుకున్నా, లేదా సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకున్నా మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశం ఎక్కువ. వృషభ రాశి వారికి బ్యూటిఫుల్ అండి, నాకు ఎంతో బాగా నచ్చుతుంది. ఎందుకంటే రవి బుధులే మీ రాశిలో ఉన్నారంటే చాలా తెలివైన వాళ్ళు, మీరు అర్థం సూక్ష్మగ్రహి, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళు రవి బుధుల కాంబినేషన్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్గా బాగా చాలామంది అవుతారండి. అలాగే మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో కూడా చాలామంది ఉంటారు. రవి బుధుల కాంబినేషన్, ఆ విద్య వస్తుంది కూడా. అలాగే ఆస్ట్రాలజీ విద్య కూడా వస్తుందండి, అద్భుతం. అలాగే ఈ వారం మొత్తం కూడా మీకు ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు బాగుంటాయండి, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు, విద్యలో కూడా బాగా రాణిస్తారు. అంతేకాకుండా గాయకులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. మీరంటే మీ వృషభ రాశి వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్కువగా దగ్గర ప్రయాణాలు చేస్తారంటే ప్రయాణాల్లో మీకు కొంచెం చిన్న ఇబ్బందులు, అసౌకర్యాలు కలగడానికి అవకాశం ఉంది. 4వ భావంలో కేతు ఉన్నాడండి. ఆయన కేతువు ఉన్నప్పటికీ కూడా చంద్రుడు చూస్తున్నాడు, చంద్రుడు దృష్టి ఉంది. ఏదైనా 4వ భావంలో ఉన్న కేతువుకి చదువు విషయంలోనూ, అలాగే మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి విషయంలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలా కాకుండా మీ రైతులు కూడా ఉంటారు, మీ రైతులకి పంటలో కూడా అంత యోగ్యవంతంగా అంత సంతోషకరంగా మాత్రం ఏం ఉండదు. కానీ మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా పంచమ స్థానం చూసుకుంటే, పంచమ స్థానానికి శనిదృష్టి ఉండడం వల్ల సంతానం విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికే అవకాశం ఉంది. వివాహ వేడుకలు మీ ఇంట్లో బాగా చేసుకుంటారు, అద్భుతంగా ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. ఏదేమైనా అష్టమ స్థానానికి అష్టమాధిపతి చూసుకోవడం వల్ల మీకు తరం కొంచెం ధనయోగము, ధైర్యసిద్ధి, ఇటువంటి లాకి సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవ్వడము, ఇట్లా మీకు అనేక రకాలుగా కలిసి వస్తుందండి. అంతేకాకుండా భాగ్యస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల, కుజదృష్టి ఉండడం వల్ల భాగ్యము నిరంతరం వృద్ధి అవుతూ ఉంటుంది. అది కూడా 18th and 19th మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. బహుశా మీరు ప్రయాణాలు చేస్తారనుకుంటా, దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన విద్య మీకు రావడానికి, ఉన్నతమైన విద్యలో రాణించడానికి కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మిల్క్ బిజినెస్ వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే దశమ స్థానంలో రాహుతో కలిసిన చంద్రుడు ఉన్న వాళ్ళకి కొంతమందికి లిక్కర్ ఫీల్డ్ అది కొంత ఆ ఫీల్డ్లో బాగా కలిసి వస్తుంటారు. సరే పక్క పెడదాం, మనం చెప్పకూడదు విని. రాహు చంద్రుల కాంబినేషన్ అంటే దశమ స్థానంలో ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో భద్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే వాయుతత్వ రాశిలో చంద్రుడితో కలిసినటువంటి రాహు ఉన్నాడంటే దశమ స్థానంలో మీరు గంగా స్నానం చేస్తారు, పుణ్యనదుల స్నానాలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగంలో భద్రత, గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాల అవకాశాలు ఆడవాళ్ళు కూడా చెప్తానండి, మీకేనండి చాలా అద్భుతంగా ఉంటాయండి. మీకు కష్టపడి పనిచేయండి, ఉన్నతంగా తీరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అద్భుతంగా ఉంది. మీ దగ్గర రాహు ప్రభావం చాలా బాగుంది. మీకు మిమ్మల్ని రాహు 1.5 year బాగా కాపాడుతాడండి, దశమ స్థానంలో ఉండి బ్యూటిఫుల్గా కాపాడతాడు. పైగా శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడు, శనితో కలిసిన శుక్రుడు, మీ శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు, పైగా ఉచ్చస్థితిలో ఉన్నాడు. శని శుక్రుల కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉందండి. రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు ఏ వ్యాపారాలు చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, అలాగే సిమెంట్ పరిశ్రమలోను, కోలు, ఇవన్నీ మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారం కూడా అద్భుతం. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా అద్భుతంగా ఉంటుంది. కంటిన్యూస్ ఫ్లో అప్ అని వస్తూనే ఉంటుంది. భాగ్య, రాజ్య, లాభస్థానాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి, మరి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. 12th హౌస్లో బుధుడు ఉన్నాడు, 2nd house లార్డ్ 12th హౌస్లో బుధుడు అంటే ఫారిన్. మీరు ఫారిన్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి వృషభ రాశి వారికి. బహుశా మీ ప్రోగ్రామ్స్ రీత్యా, వృత్తి రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు పూజించవలసిన దేవుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు
అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడనరీ అండి. రాశిలోనే గురుడు ఉండడం గొప్ప అదృష్టము. చాలా రకాల దోషాలు పోగొట్టే గురుడు మీద మీ రాశిలో ఉండడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయండి. మీకున్న చెడు ప్రభావము, ముఖంలో ఉన్నటువంటి చెడు కీడు అవన్నీ పోగొట్టి చక్కగా ప్రశాంతమైన వాతావరణం మీకు కలగజేస్తాడు. సంతోషంగా ఆనందంగా ఉండేటి చేస్తుంటాడు. ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. అయినప్పటికీ కూడా మీరే భయపడాల్సిన అవసరం లేదు. కుజుడు మాత్రము ద్వితీయ భావంలో నీచ స్థితిలో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. ఫైనాన్షియల్ విషయంలో చిన్న ఇబ్బంది పడతారు, కానీ ఆయన కుజుడు ఇవ్వాలంటే మాత్రం మిగతా గ్రహాలు బ్రహ్మాండంగానే మీకు ఇస్తాయి, డోంట్ వర్రీ. కాకపోతే కేతు మీకు బ్రహ్మాండమైన యోగిస్తాడండి. ఆయన ఒక్కటి చాలు. భూములు, వాహనాలు, గృహాలు సర్వదా శుభాలు కలిగించడానికి కేతు ఒకటి చాలు. పైగా కష్టపడతారు, మీరు విజయం సాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు చతుర్థ భావం చూసుకున్నా కూడా ఎడ్యుకేషన్ విషయంలో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా రైతులకు కూడా కొద్దిగా పంటలో నష్టాలు రావడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా గురు ప్రభావం మీకు చాలా అద్భుతంగా ఉంది. మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయండి. అంతేకాకుండా మీరంటే మీ మిథున రాశి వారికి స్పోర్ట్స్లో కూడా బాగా రాణించడము, కళారంగం ఉంటుంది సార్. కళారంగం అంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, రచయితలుగా ఉన్న వాళ్ళకి మంచి ఫైనాన్షియల్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడం జరుగుతుందండి. స్టాక్ మార్కెట్లో అనుభవజ్ఞులకు మాత్రము సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ. అలాగే మీకు కొంతమందికి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. చక్కటి భోజన వసతులు ఉంటాయి. ఇలా చెప్పుకుంటే చాలా ఉంది అనుకోండి. భార్య భర్తలేక అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇంతకుముందు అది చాలా ఇబ్బంది పడ్డారు. సంవత్సరం పైనుంచి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. శని చూస్తున్నాడు సప్తమస్థానం. శని చూసినా కూడా సప్తమాధిపతి అంటే గురుడు తన ఓన్ హౌస్ చూసుకుంటాడు కాబట్టి, శనీశ్వరుడు అక్కడ తన మిత్రుడు కాబట్టి అంత కీడు కలిగించడం, శుభాలే చేస్తుంటాడు. అంతేకాకుండా వివాద వేడుకలు చాలా మీ ఇంట్లో బాగుంటాయి. సప్తమస్థానాన్ని విజయస్థానం అని, కళత్రస్థానం అని కూడా మనం అంటాం. ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడము, వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు పెట్టడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యస్థానంలో చూసారా రాహు, అదే అండి నాకు ఎందుకు రాహు అంటే ఆయన వాయుతత్వ రాశిలో రాహు ఉన్నాడంటే నాకు బాగా ఇష్టం. పైగా కుంభరాశిలో అంటే చెప్పక్కర్లా. పైగా కుంభరాశితో పాటు చంద్రుడు కలిసి ఉన్నాడు, అంటే రాహుతో పాటు. సో 20-21 తారీఖులో ఉంటాడండి. 19th ఏమో రాహు వస్తాడు, 20-21 తారీఖులో చంద్రుడు కలుస్తాడు. ఇంకా మీకు మిమ్మల్ని పట్టుకునే నాథుడే ఉన్నాడు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ ఎక్కువ తిరుగుతారు, బాగా విమాన ప్రయాణాలు బాగా చేస్తారు. అని మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. చంద్ర రాహులు కలిసి ఉండడం వల్ల అవయవ సంవత్సరాలు చక్కగా బ్రహ్మాండంగా అందంగా ఉంటారు. మీరు భార్య గారి యొక్క సలహాలు, సంప్రదింపులు ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. ఆవిడ చెప్పినట్టుగా వింటూ ఆవిడకి గౌరవిస్తూ మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీ జాతకాల్లో కూడా చూసుకోండి, అదే ఉంటుంది. అంతేకాకుండా చంద్రరాహుల కాంబినేషన్ వల్ల తీర్థయాత్రలు చేయడము, గురువుగారులు సందర్శించడము, నదీ స్నానాలు చేయడము బ్రహ్మాండంగా ఉంటుంది. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా కలిగిస్తాడు రాహు. అంతేకాకుండా విదేశ పర్యటన, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడము, మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉండడము, కంప్యూటర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండడము, మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి కరెక్ట్గా బాగుంటుంది. పైగా శని శుక్రుడు అత్యంత రాజయోగకారకుడు శుక్రుడు దశమంలో ఉన్నాడు. అది చాలదండి మనకి, మీకు ఒక్కడు చాలు శుక్రుడు. పైగా దశమంలో శని బ్యూటిఫుల్ అండి. శని బాగా మంచి చేస్తాడండి ఇక్కడి నుంచి. అంటే శని శుక్రుడు కాంబినేషన్ రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఫస్ట్ పాయింట్. శుక్రుడు దశమంలో ఉండడం వల్ల మీకు 12th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు మీకు, అంటే 5th హౌస్ లార్డ్ అయ్యాడు. సరే ఏదేమైనా మీ శుక్రుడు వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా బాగుండడము, ఆభరణాలు, వాహనాలు, వస్తువులు, డ్రెస్సెస్ మీరు కొనుక్కోవడానికి అవకాశం మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. అలాగే దశమంలో శని ఉన్నాడంటే తీర్థయాత్రలు చేయడము, ఉన్న ఊరు నుంచి, ఉన్న గ్రామం నుంచి విదేశాలు వెళ్ళడము, మీ జీవన భృతి కోసము అక్కడ ఉద్యోగం సంపాదించడము, అక్కడ డబ్బులు సంపాదించడం బాగా ఉందండి. అక్కడంటే విదేశాల అర్థము. అంతేకాకుండా గంగా స్నానం ఖచ్చితంగా చేయించడంలో మొనగాడు వరై అంటే శనీశ్వరుడు దశమంలో ఉండడమే. ఆయన ఖచ్చితంగా చేయిస్తాడు. ఆయన ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి మీరు ఏదో టైంలో వెళ్ళి చక్కగా స్నానాలు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా మన అందరికంటే 13 బుధవారం కూడా మీ బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో బుధుడు మీకు చెప్పవలసిన అవసరం ఉందంటారా? లాభంలో బుధుడు మీరు లగ్నాధిపతిగా ఉండడం వల్ల వ్యాపారంలో ఏం వ్యాపారాలు చేస్తే బాగుంటుంది, ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే ఎలా ఉంటుంది, వ్యాపారంలో మీకు మీరే సాటి అనిపించుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే లాభాలు బాగా గడిస్తారండి. రవి బుధులు దశమస్థానంలో ఉన్నారు. రవి బుధులు దశమస్థానంలో వ్యయంలో ఉన్నారు. అంటే ఏంటి,
వ్యయంలో రావు బుధులు అంటారంటే దేవతారాధన కోసము డబ్బు ఖర్చు పెడుతుంటారు, డబ్బు నిల్వ చేసేవారుగా ఉంటారు. అంతేకాకుండా తీర్థయాత్ర చేయడము కోసం డబ్బు ఖర్చు పెట్టడము, టెంపుల్స్లో అన్నదానానికి వాటికి మీరు ధనం ఖర్చు పెట్టడం, ఇలాగా మంచి మంచి వాటికి డబ్బు ఖర్చు పెడుతూ సన్మానాలు కూడా మీకు జరగడానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా మీరు పూజ చేసేవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, ఓం నమో నారాయణాయ. కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది, భయపడే అవసరం లేదండి. ఎందుకంటే ద్వితీయ భావంలో కూడా కేతు ఉండడము, మీకు అత్యంత రాజయోగకారకుడు కుజుడు కూడా నిత్యసిద్ధిలో ఉండడం, కొద్దిగా చికాకులు కోపాలు మనస్పర్ధలు వచ్చినప్పటికీ మీ రాష్ట్రాధిపతి సప్తమ భావంలో ఉన్నట్టు పారాను. సో అది ఆయన 18, 19 తారీఖుల్లో మీకు కుజుడు చూస్తాడు కాబట్టి చంద్రమంగళ యోగాన్ని ఇచ్చాడు. అంటే బహుశా భూములు కొనుక్కోవడమో, వాహనాలు కొనుక్కోవడమో, లేకపోతే మీరు అపార్ట్మెంట్స్ లాంటివి కొనుక్కోవడం జరుగుతుంది. మేబీ ఈ నెల 18, 19 తారీఖులో అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. కానీ కాలసర్ప దోషంలోనే ఒక చంద్రుడు తప్ప రాహుకేతుల మధ్యలో మీకు సెకండ్ భావన ఉన్నారు. అంటే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హౌస్ లార్డ్ మాత్రం దశమంలో ఉన్నాడు, మాత్రం మర్చిపోకూడదు మీరు. అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఖచ్చితంగా పెరుగుతుందండి. మీ ఉద్యోగాల ద్వారా, వ్యాపారాల ద్వారా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడు కూడా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడము, మీ తమ్ముళ్ళకి చాలా బాగుండడము, మీకు కష్టపడి ప్రతి విషయంలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము. కేతు అంటే భూములు, వాహనాలు, గృహ సౌఖ్యాలు, అన్ని రంగాల్లోనూ విజయాలు కలిగిస్తాడు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటాడు. పైగా ఎప్పుడు కంఫర్టబుల్నెస్ బాగా ఉంటుందండి. మీకు మదర్ తల్లిగారి ఆర్థిక పరిస్థితి కంఫర్టబుల్నెస్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఆవిడకి. అంతేకాకుండా మీకు మీ పిల్లలకి చాలా అద్భుతమైన చదువు వస్తుంది, మీకు కూడా చదువు వస్తుంది, అందులో సందేహం లేదు, బాగా చదువు వస్తుందండి. పైగా సంగీతంలో ఎవరైనా ఉన్నవాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నాం కదా, అదే మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా సాధిస్తారు, సక్సెస్ అవుతారు. అంతేకాకుండానండి మీకు రైతులు కూడా ఉన్నారు కదా, వాళ్ళక్కడ లాభాలు రావడానికి అవకాశం ఉంది. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే మీ స్టాక్ మార్కెట్లో కూడా స్పెక్యులేషన్లో కలిసి రావడానికి అవకాశం ఉంది. ఇంతేకాకుండా మీకు గురు ప్రభావం 6వ భావం ఉండడం వల్ల మేనమామలకు బాగుండడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతుండడము, లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అవుతుండడం జరుగుతుంది. ఏదేమైనా సప్తమ భావంలో చంద్రమంగళ యోగంతో ఉన్నారు కాబట్టి 18, 19 తారీఖులో వివాహాది వేడుకలో, వివాహాలు కుదరడాలో, అయితే వ్యాపార విస్తరణలో ఇవి చేసుకుంటారండి. కాకపోతే అంటే అష్టమ స్థానంలో రాహుతో కలిసి చంద్రుడు చాలా తప్పు కదా, రాష్ట్రాధిపతి అష్టమంలో ఉన్నాడు. అది కదా అష్టమంలో చంద్రుడు అంటే డబ్బులు ఇస్తాడుంటాయి, ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతాడు. కానీ అష్టమ రాహుతో కలిసి అంటే 19, 20, 21 తారీఖులో మీకు హెల్త్ ఇష్యూస్ ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంతకంటే భయపడతాం ఎందుకంటే భయపడతారా మనం? గురుదృష్టి లేదా? గురుదృష్టి ఉండడం వల్ల అష్టమ స్థానం సేఫ్. అంటే ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఎటువంటి వచ్చినా కూడా త్వరగా వాటి నుంచి బయటపడిపోతాం. మెడిసిన్స్ వాడతాం కదండి, బ్రహ్మాండంగా బయటపడతాం. అత్యంత అద్భుతమైనది ఏంటంటే శుక్రుడు భాగ్యస్థానంలో శనితో కలుస్తున్నాడు. శని భాగ్యంలో శని కూడా అండి కొద్ది గొప్ప మంచి చేస్తాడండి ఆయన. శని మంచి చేయడం, శని శుక్రుడు కాంబినేషన్ కూడా మీ వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది. బట్టల బిజినెస్ కానీ, లేకపోతే ఫార్మా రంగం కానీ, లేకపోతే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ పరిశ్రమలు, సాఫ్ట్వేర్ రంగాలు, కంప్యూటర్స్ హార్డ్వేర్ సంబంధించిన వ్యవహారాలు, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, ఇవన్నీ వ్యాపారాలు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. శని భాగ్యస్థాన శని కాబట్టి గంగా స్నానం చేయిస్తాడండి. కాశీ వంటి పుణ్య నదుల్లో క్షేత్రాలు స్నానం చేస్తాడు. ఈపాటికే సరస్వతి నది స్నానాలు బహుశా మీరు చేసేసి ఉంటారు, చేయబోతే చేస్తారు కూడా. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని రాహుల్ కాంబినేషన్ బ్యూటిఫుల్ అండి. శని శుక్రుడు, సో అది శుక్రుడు కూడా మీకు శని శుక్ర కాంబినేషన్ వల్ల కూడా మంచి మంచి రచయితలుగా బాగా ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉన్నతమైన విద్య మీకు బాగా వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు దశమంలో బుధుడు, దశమంలో బుధుడు మంచి చేస్తాడు ఉంటాయి. మీ వ్యాపార అభివృద్ధి బాగా డెవలప్ చేస్తాడు ఆయన. వ్యాపారం విస్తరణ చేసుకుంటూ ఉండేది చేస్తుంటాడు మీ కర్కాటక రాశి వాళ్ళకి. అంతేకాకుండా మీ బుధుడు వల్ల ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళకి అద్భుతమైన యోగాలు కలుగుతాయి. రవి బుధుడు లాభస్థానంలో ఉన్నారండి. ఇది సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నారంటే మాట్లాడి 25వ తారీఖు నుంచి బుధుడు వస్తాడు అనుకోండి, 23 నుంచి. సరే అది పక్క పెడితే రవి లాభాల్లో మాకు లాభస్థానం ఉన్నాడు కాబట్టి ఆయన బాగా విశేషమైన సంపదలు కలిగిస్తాడండి. ఆయన సంపదలు అలాగే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు బాగుంటాయి. భాగ్యస్థానం బాగుంది, లాభస్థానం బాగుంది, రాజ్యస్థానం కూడా బాగుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేనే లేదు. కాకపోతే మీరు రెడీగా ఉండవలసింది ఏంటంటే ఫారిన్ కంట్రీస్.
ఫారిన్ కంట్రీస్కి మాత్రం మీకు తప్పదండి. ఒక సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు వెళ్తారో మీకే తెలియాలి. ఎందుకంటే అన్నిసార్లు వెళ్ళడము, లేకపోతే కనీసం ఒక్కసారైనా మీరు ఫ్లైట్ ఎక్కడానికి అవకాశాలు మీ వృత్తి రీత్యా, మీ జాబుల రీత్యా, మీకున్న జాతకాల్లో రాహు కనెక్షన్ రీత్యా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతే, అందరూ వెళ్ళిపోతారని కాదండి. కనెక్ట్ మీకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నా. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శ్రీమన్నారాయణుడు. ఆ వెంకటేశ్వర స్వామియే రక్షగా ఉంటాడని మీకు స్వామివారి పూజలు చేసుకుంటుంటే అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. సింహరాశి వారికి మీ రాశిలోనే కేతు ఉండడము, కాలసర్ప దోషాలు ఉండడము, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉందండి. చికాకులు, కోపము, ఆవేశము అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారండి మీరు. కుటుంబంలో కూడా చిన్న చిన్న తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, ఏంట్రా బాబాయ్ పొద్దున్న లేచినప్పుడు ఇదేంట్రా అయినా అని అనుకుంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. ఏం భయపడకండి, బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి మీరు. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెలని బాగా కలుస్తారు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ధైర్యం ఉంటుంటుంది మీకు. మీ తమ్ముడికి ధైర్యం ఇస్తూ ఉంటారు. ఈ వారంలో శుభవార్తలు వినడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు కలగవు. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా రైతులకు కూడా ఈ వారంలో మీకు కలిసి వచ్చే అంశం అని చెప్తాను నేనైతే. మీ పుత్రుల విషయంలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటారండి. పుత్రుల వలన మీకు యోగం కలుగుతుంది. ఎందుకంటే మీ పుత్రులే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. తర్వాత మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీరు రచయితలుగా కళారంగంలో నిలదొక్కుంటారు. అంతేకాకుండా సంగీతం కానీ, సాహిత్యం కానీ, ఫిలిం డైరెక్షన్లో అంటే ఇవి అంటారు కదా, ఫిలిం ఫీల్డ్ అదే కళారంగం, వాటి మీద డెవలప్ అవుతారండి. అలా అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా ఉన్నతంగా రాణించడానికి మాత్రం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏమీ భయపడాల్సిన అవసరం లేనే లేదు. పైగా మీకు సప్తమ స్థానంలో రాహు దగ్గర చంద్రుడు చాలా తప్పండి. అంటే వివాద వేడుకలు పట్టడానికి కాకపోవడము, భార్యాభర్తల యొక్క సంయోగము అంటే కలిసి ఉండడము, ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. ఏదైనా మీకు 12th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. ఈ విధంగా చూసుకున్నా కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంటే ప్రతివాడు వెళ్ళిపోతారు కాదండి, కాంబినేషన్స్ చెప్తున్నాం కాబట్టి వాళ్ళు వెళ్తారు, వెళ్ళడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానం చూసుకుంటే అష్టమంలో శని శుక్రులు, ఇది కూడా తప్పారండి. సప్తమం అష్టమం కొద్దిగా మీకు వీక్ అయిపోయి ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ సప్తమ స్థానంలో రాహు చంద్రులు ఉన్నప్పటికీ గురుదృష్టి ఉందండి, ఆయన కాపాడతాడు. కాబట్టి వివాద వేడుకలు, అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, బిజినెస్లో ఎటువంటి పొరపాట్లు అంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు సరే, వాళ్ళ మధ్య వచ్చే పొరపాట్లు తగ్గుతాయి. ఒక్క శనీశ్వరుడు మాత్రం అష్టమంలోడు కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకము, తిరువెల్లారు అంటారు సరే, ఆ తిరువెల్లారు అది కూడా కానీ అయితే మన దగ్గర స్వామివారికి కానీ తైలాభిషేకాలు చేయించుకుంటే అద్భుతంగా రాణిస్తారు. ఇంకా దశమస్థానంలో బుధుడండి, అంటే ద్వితీయ లాభాధిపతి బుధుడు దశమంలో ఉన్నాడు. చాలా గ్రేట్. అంటే మంచి మంచి ఉద్యోగాల్లో మీరు బ్రహ్మాండంగా ఉంటారు. అంటే బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో బాగా కలిసి వస్తుందండి మీకు. అంటే భాగ్యస్థానం గురించి చెప్తాను నేను. దశమస్థానం కాదండి, భాగ్యస్థానంలో బుధుడు వ్యాపార లక్షణాలు బ్రహ్మాండంగా కలిగి ఉంటారు మీరు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు బాగా కలిసి వస్తుందండి మీకు. సెకండ్ హౌస్ లార్డ్ అండ్ 11th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడంటే నిరవధికంగా వచ్చే ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా బిజినెస్లు, వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్ కానీ, బట్టల బిజినెస్ కానీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బంగారము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. బుద్ధుడు భాగ్యంలో అంటే విష్ణు సంబంధించినటువంటి పూజలు చేసుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పైగా దశమంలో రవి బుధులు ఉండడము, రవి బుధులు శనిదృష్టి ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా పదవులు రావడానికి అవకాశం ఉంది. దశమంలో రవే దిగ్బలుడు కదండి, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు బాగా రాణిస్తారు. లగ్నాధిపతి దశమంలో ఉన్నాడంటే నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మీ జాతకంలో కూడా చూసుకోండి. సింహ లగ్నాధిపతి కనుక ఏ లగ్నాధిపతి అని పర్లా, దశమంలో రవి మీ సింహరాజు కాబట్టి సింహలగ్నకైనా రవి దశమంలో ఉంటే వాళ్ళు రాజకీయ జీవితంలో కూడా ఉంటారు. వరల్డ్ ఫేమస్ అంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా కంట్రీస్లో కూడా ఉంటుందండి మీకు. అంటే బాగా ఉన్నతమైన వ్యక్తులతోటి, విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉంటాయని అర్థమవుతుంది. చాలా మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా పదవులు రావడానికి అవకాశం ఉంది. కంప్యూటర్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. గురు ప్రభావం లాభస్థానం ఉన్నాడు కాబట్టి లాభంలో గురుడు కూడా సర్వదా రక్షగా మీకుండి అన్ని విధాలుగా గురుడు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే లాభాలు అధికంగా తీసుకొస్తాడండి. మీరు చూడండి, భాగ్య రాజ లాభస్థానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గురుడు ఒక్కడు చాలు లాభంలో మీకు సంవత్సరం పాటు మిమ్మల్ని కాపాడుతాడు. కంటికి రెప్పలా కాపాడుతాడు. ఇట్లా కాదు, సూపర్గా కాపాడుతుంటాడు ఆయన. అంతేకాకుండా ఈ గురుడు వల్ల నష్టాలు ఎప్పుడు జరగవు, లాభాలు జరుగుతుంటాయి.
మీ అన్నయ్య గారు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే సింహరాశి వాళ్ళకి కుజుడు 12వ భావం ఉండడం వల్ల ఫారిన్ యోగం ఉంటుంది. ఫారిన్ యోగం అంటే జస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో కుజుడు కూడా బాగాలేదు కాబట్టి, సర్పదోషం ఉన్నారు కాబట్టి కాళహస్తిని దర్శనం చేసుకోండి, రాహుకేతులు పూజ చేయించుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామిని నిరంతరం పూజించండి, ఆయనే మన కష్టాలన్నీ దూరం చేస్తారు. కన్యారాశి వారికి కేతు ప్రభావం ఉందండి. కేతు ప్రభావం కాదు, కేతు మారిపోయాడు. మీ రాశికే శని చూడడం వలన కొద్దిగా కాలసర్పదోషంలో బయటకు వచ్చినప్పటికీ చంద్రుడు కాలసర్పదోషంలో ఉండటే ప్లానెట్ పొజిషన్స్ అన్నీ. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడు కష్టపడవలసి వస్తుంది. చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఏదో చిన్న చిన్న ఆవేశాలు చిన్న చిన్న ఉంటాయండి. అది ఎవరికొండో. కానీ మనకు కావాల్సింది ఏంటి? ధనమే కదండి. ధనమేరా జగతికి మూలం అంటారు కదా, పాట ఉన్నాం కదండి మనం. అలాగా ధనం ఉంటే సర్వదా సౌఖ్యము, ఆనందము, తృప్తి, ఆరోగ్యంగా ఉంటాయి కదా. అవునా? నిజంగా కదండి. మనకు మంచి వాటికి ధనం లేకపోతే మనం ఎందుకు పనికిరా ఉంటారు సార్. అలాగా ధనం మనకు ఉంటుంది కూడా మీకు కష్టపడ్డందుకు. అలాగే సంగీతంలో మీరు బాగా ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బంగారు ఆభరణాలు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటారు. అలాగే సంగీతం అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి పాటలు పాడటం ఉంటారు కదా, సింగర్స్, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. డబ్బింగ్ ఆర్టిస్టులకు కానీ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వాళ్ళకి ద్వితీయభావం గురుడు ఉన్నాడు కాబట్టి మీకు తరవంతరంగా వచ్చే ఆదాయము విదేశ పర్యటన జరుగుతుందండి. ఎక్కువగా కంఫర్టబుల్నెస్. నిజంగా కన్యారాశి వాళ్ళకి చాలా అదృష్టం. సెకండ్ హౌస్ని ఎలా చూస్తున్నాడు గురుడు? ఫోర్త్ హౌస్ లాట్ చూసుకోవట్లా. చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంటారు. మీరు ఆభరణాలు కొనుక్కుంటారు. తల్లి గారికి చాలా బాగుంటుంది. విద్యలో బాగా మీకు మీరే శాటాన్ని పెంచుకుంటారు. ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, అపార్ట్మెంట్స్ అంటారు కదా, మంచి కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. ఫోర్త్ భావం బాగుంది అంటేనే మ్యూజిక్. కన్యారాశిలో కనుక ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ కంపోజ్ చేసేవాడు కానీ వీళ్ళందరూ ఉంటే వాయిద్య కళాకారులు అంటారు కదా, వాళ్ళకి సక్సెస్ బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంతేకాకుండా మీ కుటుంబంలో సంతానానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే 6వ భావంలో చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడు, బ్రహ్మాండం. చంద్రరాహుల కాంబినేషను జనరల్గా చూస్తారని మీకు లా రిలేటెడ్ సంబంధించిన సక్సెస్ అవ్వడము, విదేశీ పర్యటన చేయించడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీకు సక్సెస్ అవ్వడము, ఇవన్నీ రాహు వల్ల కలుగుతాయండి. ఒక విధంగా చెప్పాలంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా విజయ పరంపరలతో మీరు ఉంటారు. ఏదైనా శని శుక్రులు 7వ భావంలో తప్పు అంటే చెడు ఆలోచనలు, చెడు ప్రభావము, చెడు స్నేహితులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాలు ఇచ్చి అక్కడ జాగ్రత్తగానే ఉండాలి. మనం అంటే మీరండి. శని అంత అద్భుతంగా మంచి చేయడు, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆపేసి ఉంచుతాడు, తర్వాత నెమ్మదిగా చేస్తాడు. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో కూడా కొద్దిగా ఎడబాటు, దూరము, చిన్న చిన్న మనస్పర్ధలు ఉండేటి చేస్తుంటాడు. దానివల్ల ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనుకోండి. 8వ స్థానంలో బుధుడు, అమ్మ బాబోయ్, 10th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అష్టమంలో బుధుడు ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉన్నా సరే ఆయన మనగాడే. ఏంటి పైగా ఎందుకు చెప్తున్నానంటే ఆయన గవర్నమెంట్ ప్రొవిషన్ ద్వారా డబ్బు సంపాదించేది చేస్తూ ఉంటాయి. ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, విదేశాల నుంచి ధన సంపాదన, చక్కటి ఆరోగ్యాలు ఇవ్వడము. అదే కనుక మీ జాతకాల్లో అష్టమంలో బుధుడు ఉంటే 100 సంవత్సరాల ఆయుష్ బ్రహ్మాండంగా ఉంటుంది కదండి. అట్లా పైగా 8వ స్థానంలో బుధుడు ఉన్నాడంటే తలవంతలకు వచ్చే ధనయోగంతో పాటు మీకు ఎటువంటి కోర్టు కేసు లా సంబంధించిన రిలేటెడ్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే సక్సెస్ అవుతారు. ఇంకా భాగ్యస్థానంలో రవి 12th హౌస్ లార్డ్, ఎలా చూసుకొని మీరు ఫారెన్ యోగం తప్పట్లేదండి. 12th హౌస్ లార్డ్ రవి అయ్యాడు కదా, భాగ్యంలో ఉన్నాడు. బుధుడితో కలిసినాడు. బుధుడు వచ్చేస్తాడు 23 చూస్తాడు అనుకోండి. సో ఏదేమైనా రవి బుధుడు కాంబినేషను, రవి ఒక్కడే ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో నాన్నగారికి బాగుంటుంది. మీ నాన్నగారికి సూపర్. మీ నాన్నగారికి ఆయుర్దాయము, ఆయుష్, ఫారిన్ కంట్రీస్ కూడా మీరు మీ దగ్గరికి వస్తారు, వెళ్తారు. ఆయన రవి బుధుడు కాంబినేషన్ అంతా ఉంది. అలాగే మీరు తీర్థయాత్రలు చేస్తారు. శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనాలు, సూర్య భగవాన్ ఆలయాల దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. చేసుకోవడం చాలా మంచిది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు వస్తుందండి, విదేశాలు వెళ్తారు. డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దశమగురుడు సంవత్సరం పాటు ఉంటాడండి. మీ కన్యారాశి వాళ్ళకి మిథున రాశిలో దశమంలో ఉన్న గురుడు చాలా మంచి చేస్తాడండి. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులు ఉంటారు బ్రహ్మాండంగా, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ప్రొఫెసర్స్ కాదండి, ప్రొఫెసర్స్ అద్భుతం అనుకోండి. వీళ్ళు అడ్వకేట్స్ ఉంటారు సారా, లాయర్స్, వాళ్ళకి మంచి వాగ్దాటి బాగుంటుందండి వాళ్ళకి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే
మీకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా డబ్బులు రావడానికి వాళ్ళ ప్రొఫెషనల్గా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఏదైనా మీ కేతు 12వ భావం ఉండడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ప్రయాణాలు చేయడము, ధనం ఖర్చు పెట్టడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. తులారాశి అండి, తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మీరు రాశిని గురువు చూడడం వల్ల సర్వదా సుఖలే, సుఖము, సౌభాగ్యము, ఆనందము, ఎప్పుడు తృప్తిగా యాక్టివ్గా బ్రహ్మాండంగా ఉండబోతున్నారు. మీరు ఒక సంవత్సరం పాటు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. అలాగే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకు గురుడు కూడా భగవంతుడి దయ వలన, రవి ప్రభావం వలన మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. చక్కటి పాటలు పాడుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తూ అద్భుతంగా మీరు ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలని మీ అన్నయ్యలను, మీ తమ్ముళ్ళను ఎవరినో చూడడానికి సరదాగా ప్రయాణాలు చేసేస్తూనే ఉంటారు. అంతేకాకుండా కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీకు యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా కుజ ప్రభావం వలన, చంద్రమంగళ యోగంతో ఉండడం వలన భూములు కానీ, ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే రైతులు కూడా మంచిగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా పంచమ స్థానంలో రాహు తప్పు కదా, చంద్రుడితో కలిసిన రాహు అంటే ప్రయాణాలు చేయిస్తూ ఉంటాడు. కానీ సర్పదోషంలో ఉన్నారండి. పైగా పంచమ స్థానంలో కాలసర్పదోషంలో ఉండడం వల్ల సంతానానికి ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా మీకు పుట్టబోయే సంతానానికి కూడా లేట్ అయిపోవడానికి అవకాశం ఉంది. కానీ భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల, మీరు చేసుకునే పూజల వలన డెఫినెట్గా చిల్డ్రన్ ఉంటారు. మీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. 6th హౌస్లో శని, మీకు 6వ భావంలో శని ప్రభావం బాగుందండి. 6th హౌస్లో శుక్రుడు తప్పు, బట్ శని మాత్రం ఉండడం వల్ల రచయితలకు చాలా బాగుంటుంది. శని శుక్రుల కాంబినేషన్ వల్ల. అలాగే శని వలన మీకు పొలిటికల్ రంగంలో పదవులో, పొలిటికల్ రంగంలో విజయము, పొలిటికల్ రంగంలో ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా లేడీస్ మీకే చెప్తానండి, మీకు కష్టపడండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. మీ జాతకాల రీత్యా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీకు ఎటువంటి భయం లేదు. ఎవరి వలన, శత్రువుల వలన భయం అనేది లేదు. నిర్భయంగా ఉంటారు. వాళ్ళు మిత్రులు కూడా అవుతూ ఉంటారు మీకు కొంతమంది. అలాగే రోగాల వల్ల వచ్చే భయాలు ఎటువంటి ఏమి ఉండవు. ఇంకా చెప్పండి, మీ మేనమామలకి చాలా బాగుంటుంది. సప్తమ స్థానంలో బుధుడు, బ్యూటిఫుల్ కదండి. సప్తమంలో బుధుడు ఉన్నాడంటే ఆయన మీకు ఎప్పుడు కూడా సర్వదా రక్షగా ఉంటాడు. వివాహ వేడుకలు చేస్తూ ఉంటాడు. వివాహంలో ఆనందాన్ని కలిగించేట్టు చేస్తుంటాడు. భార్యాభర్తల యొక్క అదృష్టంతో పాటు వాళ్ళ యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి. కళత్ర స్థానము, విజయస్థానము అని చెప్పి అంటాం కదా. వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అష్టమంలో రవి బుధుడు 23వ తారీఖు నుంచి అష్టమంలోకి బుధుడు వచ్చేస్తాడు. ఓన్లీ అష్టమంలో రవి ఉన్నప్పటికీ కూడా అష్టమ రవి అంత అద్భుతమేం కాదు. 11వ ఇంటి వాడు మీకు అష్టమంలో గెలపడం వల్ల హెల్త్ ఇష్యూస్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, చిన్న చిన్న చికాకులు కానీ, మనస్పర్ధలు కానీ, కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అది సామాన్యం. కానీ మీకు గురుడు లేడా? గురుడు బ్రహ్మాండంగా భాగ్యస్థానంలో ఉన్న గురుడు సూపర్గా బ్రహ్మాండంగా ఉంటాడు. మిమ్మల్ని అటు ఇటు అలా ఇలా కాకుండా మంచి బ్రహ్మాండంగా పైకి తీసుకెళ్తాడు. కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు మీకు. అంతేకాదండి, ఆగమశాస్త్ర పండితులకి, వేదశాస్త్ర పండితులకి బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే అడ్వకేట్స్కి భాగ్యస్థానంలో కానీ గురుడు అంటే వాళ్ళు ధీటుగా బ్రహ్మాండంగా వాదించడం, ముఖవర్చస్సు పెరగడం బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళ మాటకు తిరుగులు ఉండదు. అలాగే భాగ్యస్థానం గురుడు ఉండడం వల్ల చదువు, ఫైనాన్షియల్గా అదే హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా వస్తుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అది కదా లెక్క అంటే. అలా అది బాగుంటుందండి. తీర్థయాత్రలు చేయిస్తాడు ఆయన. గురుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గురువుగారి సందర్శన ఉంటుంది. పీఠాధిపతుల యొక్క సందర్శన ఉంటుందండి మీకు. వాళ్ళ పాదసేవ చేసుకుంటారు. గురువుగారితో నైమసారణ్యం, కాశీక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, తిరుపతి వంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు డెఫినెట్గా కలుగుతాయి మీకు. భాగ్యస్థానం అంటే సామాన్యం కదండి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, పైగా ముఖ్యంగా మీరు ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఆస్ట్రాలజీ ఉందని నేర్చుకుంటారనుకోండి, దాంట్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి. నేమ్ అండ్ ఫేమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీ వ్యాపారాలు అభివృద్ధి దిగడం ప్రవర్ధనం అవుతుంది. ఫైనాన్స్ కానీ, అయితే బ్యాంకింగ్ రంగంలో ఉన్నా కానీ, ఎడ్యుకేషన్ సంస్థల్లో కానీ, అలాగే బట్టల వ్యాపారస్తులకి, స్టేషనరీ వీళ్ళందరూ ఉంటారు కదండి, ఫుడ్, వీళ్ళందరికీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే దశమ స్థానంలో కుజుడు బాగాలేదు. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు అంటే విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి. కానీ దశమంలో కుజుడు వలన మీకు కొంతమంది దీంట్లో ఉంటారు కదా, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వాళ్ళకి కొద్దిగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రమోషన్స్ రాకపోవడము, అది ఉద్యోగాలే రాకపోవడము, ఉద్యోగాల నుంచి తీసేస్తారో అని భయం ఉండడము, ఇవన్నీ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు.
మీకు కేతు లాభంలో ఉండడము, భాగ్యంలో గురుడు ఉండడం వలన సర్వదా బ్రహ్మాండంగా ఉంటారు. సూపర్. 6వ భావంలో శని, 9వ భావంలో గురుడు, 11వ భావంలో కేతు. ఈ ముగ్గురు మిమ్మల్ని బ్రహ్మాండంగా నడిపిస్తారు. కేతు లాభంలో ఉండడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయండి. వ్యాపార రీత్యా దినదిన ప్రవర్ధమానము అవుతూనే ఉంటుంది. కాలసర్పదోషంలో ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి రావుకేతులు పూజ చేసుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కళ్యాణం చేసుకుందాం, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము చేసుకోవడము వలన అన్ని రంగాల్లోనూ సర్వ విధాలుగా ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. వృశ్చిక రాశి వారికి ద్వితీయ భావాన్నే గురుడు చెడ్డ వలన కుటుంబంలో బాగా నేమ్ అండ్ ఫేమ్, ధనం బాగా డెవలప్ అవ్వడం, అంతేకాకుండా మీరు బాగా సీక్రెసీ ఉంటూ బాగా అద్భుతంగా బాగా బ్యూటిఫుల్గా మీరు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే మీ దాంట్లో గాయకులు ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆభరణాలు కొనుక్కుంటారు. చదువులో మేటి అనిపించుకుంటారు. బ్యూటిఫుల్గా ఉంటారు. ప్రయాణాలు బాగా చేస్తారండి. 18, 19 తారీఖుల్లో షార్ట్ జర్నీ చేస్తారు. పైగా చంద్రమంగళ యోగంలో ఉంది కాబట్టి భూమిలో, వాహనాలు, గృహ సౌఖ్యము ఇది ఉండడానికి అవకాశం ఉంది. చతుర్థ భావంలో చంద్రుడితో కలిసిన రాహు ఏమో 19th వస్తున్నాడండి. 20, 21 తారీఖులో చంద్రుడు కలుస్తాడు. రాహువులు కలవడం ప్రయాణాలకి కారణం అవుతారు వాళ్ళు. అలాగే విదేశ పర్యటనకు కూడా కారకులు కావడానికి కూడా కారణం వాళ్ళే. 9th హౌస్ లార్డ్తో కలిశాడు కదా. 9th హౌస్ లార్డ్తో కావడం వల్ల చంద్రుడితో కలిసిన రాహు 4th భావం ఉన్నారంటే విదేశ పర్యటన తప్పదు మీ జాతకాల రీత్యా. అంతేకాదండి, చదువులో కూడా బాగా రాణిస్తారు. ఆయన ఆభరణ సౌఖ్యం ఇస్తాడు. ఆభరణ సౌఖ్యము ధనవృద్ధి కలిగిస్తాడు. కానీ అదృష్టవంతులుగా చేయలేట్టు ఆయన 4th భావం ఉండడం వల్ల. ఇంకో గ్రహం లేదా మనకి? సరేనండి, ఏదైనా పంచమ స్థానంలో శని శుక్రులు మంచిదే. కానీ శనీశ్వరుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. కానీ శని శుక్రులు ఉండడం వల్ల రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కాకపోతే సినిమా రంగంలోనూ అలాగే స్టాక్ మార్కెట్లోనూ మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది. కొద్ది జాగ్రత్తగా ఉండండి. 6వ భావంలో బుధుడు మేనమామలకి పెట్టిన పేరు కొట్టిన పిండి అంటారు సారా, అలా మేనమామలకి చాలా బాగుంటుందండి. బుధుడు 6వ భావంలో మంచి చేస్తాడు, బుద్ధి బలాన్ని పెంచుతాడు. పైగా మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వాటిలో సక్సెస్ చేసేస్తుంటాడు, తెలివితేటలు పెంచుతాడు, విద్యలో రాణించేట్టు చేస్తుంటాడు, వ్యాపారాభివృద్ధి కలిగించేట్టు చేస్తుంటాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని విజయం కలిగించేట్టు చేస్తుంటాడు. సప్తమ స్థానంలో రవితో బుధుడు ఉంటాడు అనుకోండి. బుధుడు 23 వస్తాడు. అప్పుడు తర్వాత నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. రవి సప్తమంలో రవి ఉండడం వల్ల ఆడవాళ్ళు అంటే ఎందుకు ఇష్టపడుతూ ఉంటారండి. అంటే ఆడవాళ్ళు అంటే ఇష్టపడరంటే మీ లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళు అంత ఉండరు. మీకు మీ తెలివితేటలు తగ్గట్టుగా మీ భావన ఉంటుంది. కానీ మంచివారు వాళ్ళు. స్త్రీ ద్వేష అంటాం కానీ అదేం కాదు. కాకపోతే అంటే ఆలస్య వివాహం అవ్వడం అవకాశం ఉంటుందండి. ఆలస్య వివాహం అవ్వడం జరుగుతుంది. కాకపోతే సప్తమస్థానంలో రవి ఉండడం వలన విదేశ పర్యటన, మీ జీవన భృతి కోసము, మీకు బతకడం కోసము, మీ ఉద్యోగం కోసము విదేశాలు వెళ్ళడం ఖాయమే. పైగా అక్కడ మీరు వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భుజిస్తారంటే అర్థం ఏంటండి? మీ అబ్బాయిలు ఉండరా? మీ కొడుకులు అంటే అబ్బాయిలు, మీ అమ్మాయిలు, మీ స్నేహితులు, మీ వాళ్ళు అందరూ వేరే వాళ్ళంటే మన వాళ్ళే అక్కడ ఉంటారని మీరు. అలాగే స్త్రీవర్తి అంటాం. స్త్రీవర్తి అంటే అర్థం ఏంటంటే స్త్రీ చెప్పేట్టుగా నడుచుకోవడమే. అంటే భార్య గారికి విలువ ఇవ్వడము, ఆవిడికి ఆదరణ చేయడము, ఆవిడ యొక్క మాటలను గౌరవించడం మీకు మీరే చాటి. వాళ్ళ వల్లే కదండి మనందరం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆడవాళ్ళ మాటలు వినడం వలన, తల్లిగారి మాట, భార్యగారి మాట వినడం వల్లనే మనం ఈ స్థాయిలో ఉంటాము. ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉంటాం ఖచ్చితంగా, అంతే. సరే, అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయన అన్ని రంగాల్లోనూ ముందంజలు ఉండేట్టు చేస్తుంటాడు. కానీ మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాడు. కొన్ని సందర్భాల్లో ధనయోగాన్ని కూడా కలిగిస్తుంటాడు. ఆయుర్దాయ విషయంలో కూడా బ్రహ్మాండం ఉండేట్టు చేస్తుంటాడు. తలవంతలకు వచ్చే ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. కానీ మీరు రాశ్యాధిపతే కదండి కుజుడు నిత్యసిద్ధులు ఉండిపోయాడు. కొద్దిగా మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుందామండి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి అసలు వదలకూడదు. మీ వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే భాగ్యస్థానంలో భాగ్యాధిపతి బాగుండడం అనుకోండి, చంద్రమంగళ యోగంలో ఉన్నాడు అంటే విదేశ పర్యటన చేస్తారండి. ఉన్నతమైన విద్య అభ్యసించడానికి వెళ్తారు. అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం వెళ్ళడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 10th హౌస్ కేతువు సూపర్ కదండి. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు రవి, ఫారిన్. సో ఇలా ఏదో చూసుకున్నా కూడా మీకు ఫారిన్ కంట్రీస్ మీ జాతకాల రీత్యా వెళ్ళి తీరుతారు. ఏదో సడన్గా పని ఉంటుంది, వెళ్తారు. మీకు డబ్బులు కొరత ఏముందండి వృశ్చిక రాశి వారికి? సరే, అది పక్క పెడితే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి.
అలాగే ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. సో ఈ విధంగా గురుడు కూడా 12వ భావం చూడడం వలన మీరు చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలు బాగుంటాయి, మీకు సంపదలు పెరుగుతాయి. అంతేకాకుండా విదేశాల్లో సన్మానాలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు పూజించవలసింది అంటే రావుకేతుల మధ్యలో, అంటే చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన రావుకేతుల యొక్క దోషం ఉండదు అనుకోదండి, సర్పదోషం ఉంది, కుజుడు కూడా సర్పదోషం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వృశ్చిక రాశి వారు కాబట్టి పూజలు చేయించుకోవాల్సిందే, కళ్యాణం చేయించుకుందాం. లేకపోతే రావుకేతులు అంటే శ్రీశైలంలో కాళహస్తిలో మనం రావుకేతులు పూజ చేసుకుందాం. శ్రీశైలంలో అంటే బ్రహ్మరామమ్మ వారిని పూజించవచ్చు కూడాను. అంతేకాకుండా తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన, తిరుపతే కాదండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో ఆయన పూజించడం వల్ల, మల్లె పువ్వులతో పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ధనురాశి అండి, ధనురాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి మీ రాశిని చూడడం వల్ల సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, మీకు కష్టపడ్డందుకు ఫలితాలు, ప్రమోషన్స్ ఇవి రావడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కుజుడు ద్వితీయ భావం చూడడం వల్ల, చంద్రుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడి 18th and 19th చెప్పుకుందాం, 18, 19 తారీఖుల్లో మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది, ముఖవర్చస్సు పెరుగుతుంది, ఆపర్చునిటీస్, పాటలు పాడే ఆపర్చునిటీస్ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం 3వ భావంలో రాహు అని ఒక్కడు చాలండి. వాయుతత్వ రాశిలో 3వ భావం ఉన్నాడంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఫ్లైట్లు ఎక్కిస్తాడు, అది ఖచ్చితంగా ప్రయాణాలు చేయిస్తుంటాడు, ఖచ్చితంగా మీ తోబుట్టులను కలిగేట్ చేస్తుంటాడు, వాహన యోగాన్ని కలిగేట్ చేస్తుంటాడు. చంద్రుడు కలిశాడు 19, 20, 21 తారీఖుల్లో మీకు వాహన యోగము, అయితే దూర ప్రాంత ప్రయాణ యోగము, మీ తోబుట్టులు కలిసే యోగము అద్భుతంగా ఉందండి. శని శుక్రులు 4th భావంలో ఉన్నారు. 4th భావంలో శని తప్పండి, ఎందుకంటే శని వల్ల మీకు చిన్న ఇబ్బందులు కలగడము, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండా పోవడము, శని శుక్రులు కాంబినేషన్ వల్ల ఏమవుతుంటే చిన్నపాటి అంటే మీరు విద్యలో రాణించలేకపోవడం అంటాం కదా, అదొకటి. అంతేకాకుండా రైతులు కూడా అంత అద్భుతమైన కాలం కాదని చెప్పచ్చు. పంచమస్థానంలో బుధుడు బ్యూటిఫుల్, అంటే మీ చక్కటి యోగాలు కలిగిస్తాడండి. సప్తమాధిపతి పంచమంలో ఉన్నాడంటే బ్రహ్మాండం, అంటే మీరు డబ్బులు, వివాహాలు బ్రహ్మాండం చేసుకుంటారు. పిల్లల ద్వారా మీకు అన్నీ కలిసి వస్తాయి. బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ కాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు సినిమా రంగంలో ఉన్న, కళారంగంలో ఉన్న బ్యూటిఫుల్ బాగా ధనం సంపాదించుకుంటారు. మీ పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉందండి. 6వ భావంలో రవి, అది లెక్క అంటే, ఎందుకంటే 9th house లార్డ్ 6వ భావంలో ఉన్నాడంటే ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. రవి సామాన్యమైన కాదు కదా. 6వ భావానికి శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి, అక్కడే జన చాలు. కానీ శత్రువుల వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ రవి వల్ల విజయం సాధిస్తారండి. శత్రువులు మిత్రులు అయిపోతుంటారు. కోర్టు రిలేటెడ్ సంబంధించిన వాటిలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అందరికీ ఉండకూడదు, కానీ ఉంటే మీరు కొద్దిగా సక్సెస్ రేట్ ఉండడానికి అవకాశం ఉందండి. ఏదైనా 6వ భావంలో రవి మీకు పొలిటికల్ రంగంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురు ప్రభావం సప్తమంలో ఉండడం వల్ల వివాహాది వేడుకలు, వ్యాపారాభివృద్ధి, మంచి మంచి బట్టలు కొనుక్కోవడాలు. 4th house లార్డ్ సప్తమంలో లేడా, ఫారిన్ అవకాశాలు. ఏంట్రా అందరికీ చెప్తున్నామంటే మరి నేనేం చెప్పను, నా తప్పేం కాదండి. ఆ గ్రహ ప్రభావం వాళ్ళందరూ చెప్పవలసి వస్తుంది. అది మీ జాతక ప్రకారం వెళ్తారు, లేదా మీరు చూసుకోవాల్సమా, తప్పకుండా వెళ్తారండి మీరు. 7వ స్థానంలో, అందరికీ కాదు, 7వ స్థానంలో గురుడు ఉన్నాడంటే వ్యాపార అభివృద్ధి. అలాగే కళత్ర స్థానం అని, వ్యాపార స్థానం అని, విజయస్థానం అని అంటాం కదా. 7వ భావం అంటే బాగా అంటే వివాది వేడుకలు, వివాది శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కుదరడాలు, బ్యూటిఫుల్ ఇంట్లో చాలా బాగున్నాయండి, అద్భుతంగా ఉన్నాయి. ఇంకా అనేక రకాలుగా ఇంకా కలిసి వస్తుందండి. కుజుడు 8వ స్థానంలో తప్పు, పంచమాధిపతి అయ్యాడు, కానీ 8వ స్థానాధిపతి అష్టమం చూసుకుంటాడు 18, 19 తారీఖుల్లో. 18, 19 చూసుకోవడం వల్ల అంటే మీకు 8వ స్థానం కూడా బాగానే ఉంది. అంటే తలవంతరం కొంచెం ధనయోగం 2 రోజుల్లో బాగుంది. భాగ్యస్థానంలో కేతు ఒక్కడు చాలడండి మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి, గురుగాలతో పీఠాలతో వెళ్ళడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడానికి ఒక్కడు చాలడా, బ్రహ్మాండం అండి. మీ వ్యాపార అభివృద్ధి ప్రవార్థం అవుతూనే ఉంటుంది. టెంపుల్స్కి వెళ్తూనే ఉంటారు, నిరంతరం వెళ్తారు. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా ఎక్కువ వెళ్తారు ఉంటాయి. బాగా టెంపుల్స్ చూస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఫారిన్లో టెంపుల్స్ చూస్తారు, విదేశ పర్యటన, ధనప్రాప్తి, అలా ఇలా కాదు బ్రహ్మాండం. కానీ ప్రొఫెషనల్గా మీరు కష్టపడాల్సిందేనండి. కష్టపడకపోతే మీకు విజయం రాదు. పైగా
గోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సింగరేణి కాలేజ్ కానీ, ఐరన్ బాండ్లకు కానీ, అంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా కష్టపడాలి. మీ కష్టాన్ని నమ్ముకోండి, ఇప్పటికీ మీరు ఎప్పుడు తగ్గరు, విజయం సాధిస్తారు. అలాగే భాగ్యస్థానంలో కేతు లాభస్థానానికి గురుడి దృష్టి ఉండడం వల్ల మీ ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా అంటాం కదా, కానీ ఇక్కడ ఉద్యోగము వ్యాపారం కూడా మిన్నే. అదే వ్యాపారం మరింత కొద్దిగా మీకు ప్రాముఖ్యత ఉంటుందంటే వ్యాపారాల్లో బాగా ధనం సంపాదిస్తారు, అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయం ఉంటుంది. బహుశా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బాగుందండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు చంద్రమంగళ యోగం ఉంది మీ రాశిలోనే. 18th and 19th మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్, అనేక రకాలుగా వృద్ధి, చక్కటి అవకాశాలు, ఆనందోత్సవాలు ఉంటాయి. చంద్ర రాహువులు మీకు కాంబినేషన్ చాలా బాగుంది. ద్వితీయంలో రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు, కానీ పెద్ద వాళ్ళతో చిన్న తగాదాలు పెట్టడానికి అవకాశం ఉంది. 20-21 తారీఖుల్లో మీకు రాహుతో కలిసి చంద్రుడు కాబట్టి ధనయోగము, అలాగే మీకు ఏమంటారంటే దాన్ని ఆభరణ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉందండి. పైగా శని 3వ భావంలో ఉండడం రాష్ట్రాధిపతిగా సూపర్ బ్రహ్మాండంగా మీకు సక్సెస్ రేట్ ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. నేను ఉన్నానరా భాయ్ అన్నట్టుగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. బాగా బ్యూటిఫుల్, చాలా శని సామాన్యుడు కాదండి. మీ చెల్లెల్ని తమ్ముళ్ళని కాపాడుతూ ఉంటాడు. చక్కటి గ్రాస్పింగ్ పవర్ మీకు ఇస్తూ ఉంటాడు. పైగానేమో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి అలా చేస్తుంటాడు. ఇంకా మీకు బుధుడే 4th భావంలో ఉన్నాడంటే మీకు సామాన్యమా అన్న. మీరు వద్దురా బాబోయ్ అన్నా కూడా చదువు విపరీతంగా వస్తూ ఉంటుంది. వద్దురా బాబోయ్ అన్నా కూడా రైతులకు బాగా డబ్బులు వస్తూ ఉంటాయి. అంటే సరదాగా అంటే అనుకోండి మాట వరుసకి. బట్ నిజంగా బుధుడు 4th భావంలో ఉండడం వల్ల బ్యూటీ చాలా చక్కటి చదువునిస్తాడండి. తల్లిగారికి చాలా బాగుండేది చేస్తుంటాడు. వాహనాలు కానీ, గృహాలు కానీ, ఏ విధమైన వాహనాలు, ఆభరణాలు కానీ ఇచ్చి తీరుతాడు. కానీ కాదు, అన్నీ ఇస్తాడు మీకు. బుధుడు 4th భావంలో అంటే సంగీతంలో డైరెక్టర్స్కి, సంగీతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బాగా సక్సెస్ రేట్ ఉంటుందండి. సంగీతం అంటే మీకు చెప్పాల్సిన ఏముంది, వాయిద్య కళాకారులు కానీ తెలుగు చెప్పచ్చు సరదాగా. సంగీతం అదే బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఏదైనా పంచమ స్థానంలో రవికి శనిదృష్టి ఉంది అంటే ఇక్కడ ఏమవుతుంటారంటే, రవి పంచమంలో ఉన్నప్పటికీ ఇక్కడ శనిదృష్టి ఉండడం వల్ల సంతానం పుట్టడం విషయంలో ఆలస్యం అవుతుంటుంది. కానీ ఒక్క మగపిల్లవాడు ఉంటాడండి, అది భగవంతుడి యొక్క దయ వలన, ఆయన ఆశీస్సుల వలన, మీరు చేస్తున్నటువంటి పుణ్యం వలన, మీరు చేస్తున్నటువంటి పూజల వలన మీ పుత్ర సంతాన యోగం ఉంటారు. వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోరు, బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతారు. కానీ 6వ భావన గురుడు ఉన్నారు కదా, తప్ప ఏం తప్పులేదండి. 3వ ఇంటి వాడికి 6వ ఇంటి వాడికి ఉంటే, 12వ ఇంటి వాడికి ఉంటే 6వ ఇంటి వాడికి బ్రహ్మాండం. అంటే సకల శుభాలు కలిగజేస్తూ ఉంటాడు ఆయన. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, చిన్న లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ, నేను కోర్టు అనకుండా లా అని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళు గౌరవించాలి మనం. సో 6వ భావ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధించడానికి, ఫేవరబుల్గా ఉండడానికి, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజించండి, అన్ని విధాలుగా సక్సెస్ అవుతారు. అదే 7వ భావాదిలో కూడా కుజుండడం వల్ల, పైగా ఆయన 4th హౌస్ లార్డ్ అయ్యాడు. 4th హౌస్ లార్డ్ 7వ భావంలో ఉంటాడు, అంతే కదండి. విదేశ పర్యటన చేస్తారు కూడా, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా అండి మీకు వివాహ వేడుకలు, మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే అష్టమంలో కేతు ఉండడము, కాలసర్ప దోషాలు ఉండడం వలన మీ ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, అశ్రద్ధ వద్దు. ఎందుకంటే మీరు చాలా యాక్టివ్గా, స్పీడ్గా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్ప మీ గురించి మీరు ఆలోచించలేకపోవచ్చు. అవునా? చెప్పండి మీరే. అవును, ఓకే, సరే. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు గణపతి ఆరాధన అండి. గణపతికి వినాయకుడికి పూజ చేసుకోవడము, గరికతోటి పూజ చేయడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర సమారాధన చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటారు. భాగ్యస్థానం కూడా మీకు అంత అభివృద్ధికరంగా ఏం లేదండి. సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపారాలకి, అయితే కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలా కొన్ని వ్యాపారాలు డల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే భాగ్యస్థానం తక్కువ. పైగా విదేశాలు వెళ్ళిపోతున్నారు బాబు, చదువులు రీత్యా, వ్యాపారాలు రీత్యా అంటారు, కానీ అవి సక్సెస్ అవ్వవు. పైగా లేట్ అయిపోతుంటాయి. అదే తప్ప మీరు వెళ్ళకుండా ఉండరు. మీరు అనుకున్న దాంట్లో యూనివర్సిటీలో రాలేకపోవచ్చు, లేకపోతే పోస్ట్పోన్మెంట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది తప్ప మీరు మొత్తానికి వెళ్ళకుండా ఉంటామా అనేది భయపడాల్సిన అవసరం లేదు. సరే, ప్రొఫెషనల్గా మీకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే 10th భావాన్ని గురుడు చూడడం వలన చాలా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వాళ్ళకి, ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లు చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అందరికీ ప్రమోషన్స్ రావడము, వాళ్ళు చేసిన వ్యాపార అభివృద్ధి, ఉద్యోగాలు
బాగా డెవలప్మెంట్స్ ఉండడము, అవన్నీ బాగా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. అంటే చాలా అద్భుతంగా మీకు ప్రొఫెషనల్గా థ్రిల్లర్ అవుతారు అన్నమాట. థ్రిల్లింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అబ్బా మనకి అనుకోకుండా ఉద్యోగాలు వచ్చాయి, అనుకోకుండా బ్యాంకింగ్ రంగంలో బ్రహ్మాండంగా ఉన్నామే, విద్యా సంస్థలో మంచి ప్రమోషన్స్ వచ్చాయి అనే ఆనందము, ఆశ్చర్యము కూడా మీకు ఉంటాయి. సరే, ఏదేమైనా మీ జాతకాలు మీ రాశి వాళ్ళకి 12వ భావాన్ని గురుడు స్పష్టంగా చూస్తాడు కాబట్టి, హాయిగా చూస్తున్నాడు కాబట్టి, 12వ భావాధిపతిగా 12వ భావాన్ని చూసుకుంటాడు కాబట్టి సన్మానాలు జరుగుతాయి, విదేశ పర్యటన జరుగుతుంది. అలాగే బావులు, చెరువులు తవ్వించడానికి అవకాశాలు వస్తాయి. అలాగే గుడులకి గోపురాలు, ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా ఖర్చు పెట్టడం కోసం మీరు డబ్బులు ఖర్చు పెడతారు. ఏదేమైనా కాలసర్ప దోషంలో ఒక చంద్రుడు బయటకు వచ్చినప్పటికీ రాహుకేతుల మధ్యలో మీరు ఉండిపోయారు కాబట్టి మీరుంటే ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ రాహుకేతులు అంటే మీరు శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయించుకోవడము, మోపిదేవుల సుబ్రహ్మణ్య స్వామి నాగప్రతిష్ఠ చేయించుకోవడము చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశాయ అన్న పూజించడం వలన, వెంకటేశ్వర స్వామికి తులసిదళాలతో పూజించడం వలన సర్వశుభాలు కలిగి తీరుతాయి. కుంభరాశి వారికి స్వేచ్ఛగా, హాయిగా, ప్రశాంతమైన వాతావరణంలో అని గాలి పీల్చుకోండి. ఎందుకంటే చంద్రరాహువులు మీ రాశిలో ఉండడము, మీ రాశికి గురుదృష్టి ఉండడం వలన ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి మీకు. అంటే రాహు చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. చంద్రుడు కలిగిస్తాడు. చంద్రరాహులు కలిగించరు. ఎందుకంటే చంద్రరాహులు మంచిగా చేస్తారు. చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు, శుభాలే ప్రసాదిస్తాడని శాస్త్రవచనం కదండి. 20-21 తారీఖులో బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పైగా భార్య గారి మాట వింటారు, మీరు దేవతాభక్తి కలిగి ఉంటారు, దైవభక్తి కలిగి ఉంటారు. జనరల్గా మీ రాశిలో మీ చంద్రరాహులు మీ రాశిలో అంటే జాతకాలు కలిసి ఉంటే అవయవ శాస్త్రం బ్రహ్మాండంగా ఫిజికల్ బాడీ ఫిట్నెస్ బాగుంటుంది అర్థం. ఏదేమైనా శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉన్నాడు. అమ్మ బాబోయ్, శనీశ్వరుడు అనుకుంటాం కదా, ఏం పడదండి, ఆయన ద్వారా కూడా మనం పని చేయించుకుందాం, లాభాలు పొందుదాం. ఏ విధంగా అంటే 12th హౌస్ లార్డ్ కనుక శని ద్వితీయ భావంలో, శని కదా ఎవరైనా సరే ద్వితీయ భావంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. వాళ్ళు ఉద్యోగం కోసము, ఉన్నతమైన భృతి కోసము, భృతి అంటే ఉద్యోగం బతకడం కోసము, ఆ ఉద్యోగం అయితే వ్యాపారాల కోసము విదేశాలు వెళ్ళి ధనం సంపాదిస్తారు. ఖచ్చితంగా అంతే. కాకపోతే ఏనాటి ప్రభావం ఉంది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదండి. శని శుక్రుల కాంబినేషన్ వల్ల, శుక్రుడు కూడా ద్వితీయ భావం ఉండడం వల్ల, ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల 4th హౌస్ లార్డ్ 2nd హౌస్, ఇది కూడా చూడండి. ఏదేమైనా బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే ఏంటి, ధన సంపాదన ఎక్కువ ఉంటుంది, పాటలు పాడేవాడికి బాగా సక్సెస్ రేట్ ఉంటుంది, నృత్యం నేర్చుకుంటారండి, కొంతమంది డ్యాన్స్ నేర్చుకుంటుంటారు కళాకారులు, వాడికి బాగా సిద్ధిస్తుంది. బ్యూటిఫుల్, చాలా అద్భుతం ఉండేది. ద్వితీయంలో శుక్రుడు అంటే ధనప్రాప్తి కలుగుతుంది. 3వ భావంలో బుధుడు అంటే వ్యాపార లక్షణాలు, వార్తా సంస్థలు పనిచేయడాలు, వార్తలు సేకరించడాలు, తమ్ముళ్ళని చెల్లిని కలవడం కోసం వెళ్ళడాలు, ప్రయాణాలు చేయడాలు, వాహనాలు కొనుక్కోవడాలు ఇవన్నీ ఉండమంటారా? ఉంటాయి. పైగా రవి బుధులు 4th భావంలో, అంటే 23వ తారీఖు నుంచి రవి 4th భావంలో ఉన్నాడండి, 4th హౌస్లో ఉన్నాడు. బుధుడు కూడా తోడవుతాడు 23 నుంచి. అది పక్కన పెడితే శని దృష్టి కూడా ఉంది 4th భావం. శని దృష్టి ఉందంటే రవికి 4th హౌస్ శని దృష్టి ఉందంటే తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలండి. చదువు విషయంలో మీకు ఆటంకాలు ఎదురవుతాయి. భూములు, వాహనాల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. అలాగే రైతులకు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. ఏదైనా పంచమ స్థానంలో గురుడు ఒక్కడు చాలండి మీకు. ఎందుకంటే ఆయన మీరు రాశిని చూస్తారు కదా, రాశిని చూడండి, మీరు కుంభరాశిని చూస్తారు కదా, ఆ కుంభరాశిని చూడడం వలన అన్ని రకాలుగా మీకు ఎటువంటి ఆటంకాలు కలగనివ్వకుండా నేను చూసుకుంటే బాయ్ బ్రహ్మ నీకెందుకు, నేను కష్టపడు అంటాడు ఆయన. కష్టపడాల్సిందే. ఎందుకంటే శని రాహువులు కష్టపడింది ఏది ఎవరు వాళ్ళు. కష్టపడండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, విజయం సాధిస్తారు. ఏదో పంచమస్థానంలో గురుడు ఉండడం వల్లండి మీ పుత్రులకి అదృష్టం కలుగుతుంది, యోగ్యత కలుగుతుంది. అటు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న కోర్టు సంబంధించిన కానీ, లా రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానీ, అంటే పెళ్ళిళ్ళు కావట్లేదు కానీ, ఉద్యోగాలు రావట్లేదు కానీ, ఇటువంటి విషయాల్లో ఉంటే వాళ్ళకి గురుడు కాపాడుతాడండి, బ్రహ్మాండం కాపాడుతాడు. పుత్ర సంతాన యోగ్యత ఇచ్చి తీరుతాడు కుంభరాశి వాళ్ళకి. పుత్రుల వలన ధనయోగ ప్రాప్తి కూడా కలిగిస్తాడు మీకు. సర్వదా బ్యూటిఫుల్ అండి, చాలా అదృష్టం, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే గురుడు ఉండడం వలన మీకు సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, వాటిల్లోనూ, కళారంగంలోనూ, సంగీత సాహిత్య నృత్య కళాకారులుగాను, అందులో సాహిత్య రంగంలో రచయితలుగాను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి మీరు. ధన సంపాదన కూడా బాగుంటుంది. మంత్రి పదవులు, ఒక్క విషయం చెప్పాలంటే మంత్రి పదవులు కూడా మీరు సిద్ధిస్తాయి. మీరు రాజకీయ రంగంలో ఉంటే మీకు మంత్రి పదవులు సిద్ధించడం ఆల్మోస్ట్ ఖాయం. అంటే రాజకీయ రంగంలో ఉంటే, మీ జాతకంలో ఆ అదృష్టం ఉంటే నేను చెప్పేది
సరే అది పక్క పెడదామండి. ఇంకా చెప్పుకునేది చాలా ఉంది. ఏదైనా సప్తమస్థానం అదే 6వ భావంలో కుజుడు కూడా మంచివాడే, యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు, అద్భుతాన్ని యోగాన్ని ఇస్తుంటాడు. కానీ కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మీకు మంచి డెవలప్మెంట్స్ కాలేకపోతూ ఉంటారు, కానీ సక్సెస్ ఇస్తూనే ఉంటాడండి. సప్తమస్థానంలో కేతు ఒక్కడు తప్పు. ఎందుకంటే భార్యాభర్తలకు అనురాగంలో, ప్రేమలోను అనురాగంలోనూ కొంచెం దూరం అవడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా దగ్గరకు వచ్చి సంబంధాలు కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంది. కానీ దీని కళత్ర స్థానం అంటాం కానీ కళత్ర స్థానం అద్భుతంగా మాత్రం ఏం లేదు. పైగా ఆరోగ్య స్థానం కీకి శనిదృష్టి ఉంది. ఆరోగ్య భద్రత కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందేనండి. ఎందుకంటే మీరు అన్నీ కష్టపడతారు, అన్నీ బాగుంటాయి, కానీ మీ ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధ వహించరు. కొద్దిగా ఈ కొన్ని రోజుల పాటైనా, కొన్ని రోజులు కాదు 2.5 సంవత్సరాలు, సో ఆ పాటు కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మెడిసిన్స్ వాడండి. ఎప్పుడు దినదిన ప్రవర్ధమానం అవ్వండి. ఎందుకంటే మీకు భోగభాగ్యాలుగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు గురుడు. భాగ్యస్థానాన్ని, లాభస్థానం బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. మీ ఆరోగ్యమే ఇంపార్టెంట్. అవి అనుభవించడానికి ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఫుల్గా ఫిట్నెస్గా ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఫిట్నెస్గా ఉండండి. మీరు ఆల్రెడీ ఫిట్నెస్గా ఉంటారండి, మీకు భయం ఎలా? సరే, భాగ్యస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అయిపోతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. నిరంతరం భాగ్య వృద్ధి అవుతూ ఉంటుంది. అలాగే విదేశ పర్యటన చేస్తూ ఉంటారు. అలాగే గురువుగారు పీఠాలతో తీర్థయాత్రలు చేస్తారు. అలాగే మీరు అంటే వేద పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి మంచి బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. పైగా 10th హౌస్ లార్డ్ కుజుడయ్యాడు కాబట్టి, నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి, 10th హౌస్ లార్డ్ అంత అద్భుతంగా లేడు కాబట్టి మీకు రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. వాళ్ళ ఉద్యోగ భద్రత తక్కువ. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, మీ గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకైనా సరే, మీకు ఉద్యోగంలో కష్టపడితే తప్ప మార్కులు పడవంట జరా. మార్కులు అంటే ఏంటి? ప్రమోషన్స్ రావని, ఉద్యోగంలో డబ్బులు పెరగవని అంటాం కదా, అవి కొద్దిగా అందరికీ కాదండి, కొంతమందికి మాత్రం ఉంటాయి. ఏదేమైనా లాభస్థానానికి బ్యూటిఫుల్గా చాలా గురుదృష్టి ఉందండి. గురుదృష్టి ఉంది. తన ఓన్ హౌస్ని చూసుకుంటాడు. అన్నయ్యల్ని బాగా డెవలప్ చేస్తాడు. మీ అన్నయ్యలు ఉంటే వాళ్ళు బాగా డెవలప్ చేస్తారు. అన్నయ్యలకి, అక్కయ్యలకి కంటిన్యూస్ ఫ్లో మనీ ఇస్తూ ఉంటాడు. వ్యాపారంలో విస్తరణ అనుకున్న దానికంటే బాగా లాభాలు సంపాదించేస్తారు. భాగ్య లాభస్థానాలు భాగ్యస్థానం, లాభస్థానం చాలా బాగుంది. అంటే వ్యాపారం కన్నా, ఉద్యోగం కన్నా వ్యాపారం అని మిన్న అంటాం. ఉద్యోగం వ్యాపారం కూడా మిన్నే, కాస్తంత ఎక్కువ వ్యాపారం. ఏదైనా 12వ భావంలో రాహు తప్పు, చంద్రుడు ఉన్నాడు, గురుదృష్టి ఉంది. అంటే 12వ భావం కాదు, మీ 12వ భావంలో చంద్రుడు ఉన్నాడు. కాబట్టి వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధం అవుతుంది. ఏదేమైనా ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉంది కాబట్టి కాలసర్ప దోషం కోసం మీరు పూజ చేయించుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామిని నిరంతరం కొలవండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో మీరు అర్చించండి. అన్ని శుభాలు మీకు అంతవే వస్తాయి. మీనరాశి వాళ్ళకి శరీరాహువులు ఉండడం వల్ల, శుక్రుడు కూడా ఉండడం వల్ల యోగ్యత కలుగుతుంటే బాగానే ఉంటుందండి. జనరల్గా అంటే కష్టపడితే కానీ మీరు సక్సెస్ కాలేరు. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు, అందుకని విజయం సాధిస్తారు. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి కొద్దిగా చిన్న కష్టపడాల్సిందేనండి. కానీ ద్వితీయ భావంలో బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడంటే ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుతాడు, వాహన యోగాన్ని కలిగిస్తాడు అంటాం కదా. బుధుడు ఉన్నాడంటే మాట నేర్పడతారు. ఎక్కువ ఊరికనే మీరు ఎక్కువ మాట్లాడేస్తుంటారు. అదొక అదృష్టం ఉండోయి. మాట్లాడడం కూడా ఒక కళే కదా. అదే ఇక్కడ పాటలు పాడేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. యాంకరింగ్ వృత్తిలో నిరాటంకంగా అనర్గళంగా మాట్లాడుతుంటారు. ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. ధనయోగం ప్రాప్తి బాగుంటుంది. కుటుంబాల వృద్ధిగా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, స్లో అయిపోతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పైగా గురుడు, రాశ్యాపతి గురుడు 4th భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఏంటి లేదంటే చక్కగా విద్యలో బాగా రాణిస్తారు. కళారంగంలో ఉన్నటువంటి మీకు సంగీతంలో అద్భుతంగా బాగా రాణిస్తారండి 4th భావం. అంతేకాకుండా రైతులకి ధనము బాగా రావడానికి, సకాలంలో ధనము చేకూరడానికి అవకాశాలు ఉన్నాయి. గృహాలు కానీ, వాహనాలు కానీ మీరు కొనుక్కుంటారు. అంతేకాకుండా గురుడు బాగుంటే వేదశాస్త్రం విద్యార్థులకి వేదం బాగా వస్తుందండి అర్థం. అంతేకాకుండా పంచమ స్థానంలో కుజుడు అంత అద్భుతంగా ఏం లేడు. పంచమాధిపతి చాలా బాగున్నాడు, యోగంలో ఉన్నాడు. అంటే పిల్లల పట్ల మీరు శ్రద్ధ వహించండి. స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 6వ భావంలో ఉన్న కేతు మీకు సూపర్గా సక్సెస్ చేస్తుంటాడు. 4th భావంలో గురుడు కంటే 6వ భావంలో కేతు మీకు ఉన్నతంగా రాణిస్తాడు. ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు, భయపడరు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారు. బుధుడు వలన, కేతు వలన మేనమామలు బాగుంటారు.
అందుకే చూడండి, గణపతి ఆరాధన చేసేవాళ్ళకి ఎక్కడ వెనక్కి తగ్గరు. మీరు గణపతి ఆరాధన చేస్తున్నారు, చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా శత్రుభయం లేకుండా, అలాగే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. ఏదేమైనా శని ప్రభావం సప్తమ భావం ఉంది కాబట్టి వివాహాది వేడుకలు స్లోగా అవ్వడము, వివాహాలు బాంధవ్యాలు తగ్గుముఖం పడ్డము, అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం తక్కువ, పైగా తక్కువ అంటే స్లోగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే గురుడు అష్టమస్థానం చూడడం వల్ల తలవంతలకు కొంచెం ధనయోగము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, ముత్తాతల ఆస్తులు రావడము, సేవకాజనం ఉండడము, ఇవన్నీ బాగుంటాయండి. భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశిలో ఉన్నాడు, కుజుడు. ఆ కుజుడు భాగ్యాధిపతి దేశస్థితిలో ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగం కంటేనంటే ముందర రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకుందాం. రియల్ ఎస్టేట్ భూములు వ్యాపారాలు చేసే వాళ్ళకి కొద్దిగా భూ తగాదాలు రావడము, వాళ్ళ అపార్ట్మెంట్స్ అమ్ముడుపోలేకపోవడము, ఇవన్నీ ఉంటాయండి. అందులో సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించుకోండి, బ్రహ్మాండంగా ఉంటారు. అన్నిటికంటే టాప్ ఏంటంటే మీ దశమస్థానం, కర్మస్థానం. కర్మాధిపతి కర్మస్థానం చూసుకున్నాడంటే మంచి మంచి పనులు చేస్తుంటారు. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టుగానే మీ పనులు మీరు చేస్తుంటారు. ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు సమయానికి వచ్చినప్పుడు మీకు మంచి మంచి అవకాశాలు బ్రహ్మాండంగా వృద్ధి కలిగిస్తుంటాడు. భాగ్యస్థానము మీకు ఎంత అంటే నేను చెప్పేది ఏంటంటే అష్టమ స్థానం ఎంత బాగుందో దశమస్థానం కూడా అంతే బాగుందండి. కొద్ది శని దృష్టి ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర పండితులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి చాలా బాగుంటుందండి. బ్రహ్మాండంగా మీరు ఉద్యోగాల్లో మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో రాణింపు ఉంటుంది. అలాగే చంద్రరాహుల వల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయి మీకు. 12వ భావానికి కూడా గురుదృష్టి ఉంది కాబట్టి రాహు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. అది అదృష్టం. పై చంద్రరాహులు ఉన్నారు కాబట్టి ప్రయాణాలు తప్పదండి, మీకు సన్మానాలు జరుగుతుంటాయి. ఏదైనా రాహు కేతుల మధ్యలో మీ ప్లానెట్స్ అని ఉండిపోయాయి. పైగా కుజుడుగా నేచర్స్లో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, లేకపోతే మీరు కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి కాళహస్తిలో కానీ పూజలు చేయించుకోండి. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శనము గోవిందా గోవిందా అనుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ చేయడం ఒకటి ప్రదక్షిణలు. అంతేకాకుండా మీరు వెంకటేశ్వర స్వామికి తులసిమాలతోనూ మల్లె పువ్వులతోనూ పూజ చేయడం వలన శివుడికి మీరు ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి ఎవరైతే అభిషేకాలు చేస్తారో, అభిషేకం అంటే పువ్వులతో అర్చిస్తారో, అభిషేకం అనరు, అర్చిస్తారో వాళ్ళ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం దినదిన ప్రవర్ధమానం వర్ధిల్లుతూనే ఉంటుంది అని సందేహం లేదు. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే సప్తమ భావానికి చెందింది కాబట్టి మీరు ఖచ్చితంగా శివుడి అభిషేకాలు, అలాగే శివుడికి మల్లెపూలతో పూజలు చేసుకోవాల్సిందే. 12 రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెమెడీస్ అంటామండి. రెమెడీస్ ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం. 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి. ఎందుకంటే ఈ రాశులు ఈ నెలలో కూడా, ఈ వారంలో కూడా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయిందండి. అలాగే మనకి కుజుడు కూడా నిత్యస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నిటికీ పరిహారం ఏంటయ్యా అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన దగ్గర గుళ్ళో వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపారాధన, స్వామివారికి తులసి మాలతోటి అర్చనలు చేయించుకోవడము, దానికి మాల సమర్పించడం వలన 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండోయ్. అమ్మ బాబోయ్, అప్పుడు స్వామిని పూజించడం వలన సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవడం వలన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ నెల 24వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. సో ఆ రోజు కూడా శనీశ్వరుడికి సకల పూజలు చేయించుకోవడము, అలాగే శనీశ్వరుడికి ఏముందండి ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడము, తిరువెల్లారు కానీ అంటే మందపల్లి కానీ అలా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించడము, ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, అలాగే స్వామివారి దగ్గర నల్ల నువ్వులతో ఇంకా చెప్పేది ఏముందని అన్నీ మీరు చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వ దోషాలు పరిహారం అయి తీరుతాయి. అంతేకాకుండా అండి వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది మాధవ వాసము, హరివాసము, వైశాఖ మాసం కాబట్టి విష్ణువుకి ఇష్టమైన ప్రీతికరమైన మాసము కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.